రెండు ప్రైవేట్ హాస్పిటళ్లు కలిసి నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. వైద్యం చేతకాక ఒక హాస్పిటల్, డబ్బులు కట్టలేదని మరో హాస్పిటల్ అమానవీయంగా ప్రవర్తించాయి. వరంగల్ కి చెందిన వాణి కిడ్నీ సమస్యతో ఈ నెల 11న సంరక్ష హాస్పిటల్లో చేరింది. తెలిసి తెలియని ట్రీట్మెంట్ తో సగం చేసి చేతులెత్తేశారు. దాంతో ఆమె కండిషన్ సీరియస్ అయింది. హైదరాబాద్ తీసుకెళ్లండి, ఖర్చులు భరిస్తామని నమ్మించారు. వాళ్ల మాటతో ఆమెను యశోదలో జాయిన్ చేయించారు. 5 రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగింది. కానీ వరంగల్ హాస్పిటల్ యాజమాన్యం చేయాల్సిన పేమెంట్ చేయలేదు. దాంతో యశోద డాక్టర్స్ వైద్యం ఆపేశారు. 2 హాస్పిటళ్ల నిర్వాకంతో పేషెంట్ చనిపోయింది. దీంతో మృతురాలి బంధువులు వరంగల్ సంరక్ష హాస్పిటల్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ముందే చితిపేర్చి దహన సంస్కారాలు చేయబోయారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వీటికి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, అసలు హాస్పిటల్ యాజమాన్యాలు ఏం చెబుతున్నాయి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యాలు బయటికి రాలేదు. నిజానికి గత నెల 11వ తారీఖున ఈవిడకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డెడ్ బాడీతో తీసుకొచ్చినటువంటి వీళ్ళ బంధువులందరూ కూడా వాణిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆవిడకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఒక కిడ్నీ 90% బాగుంది, మరొక కిడ్నీ బాగాలేదు, కాబట్టి మీకు సర్జరీ చేసి దాన్ని తొలగిస్తాము, ఆ తర్వాత బాగానే ఉంటుందని చెప్పారు. కానీ సర్జరీ చేసే టైంలో కొంత ఆవిడకు సరైన చికిత్స అందించకపోవడం వల్ల ఆమె ఆరోగ్యం విషమించింది. ఆ తర్వాత ఇక్కడున్న వైద్యులు వెంటనే ఆవిడని హైదరాబాద్ పంపించేయాలంటూ 4 రోజుల పాటు చికిత్స చేసిన తర్వాత ఆమెకు ఆరోగ్యం రివర్స్ అయింది అంటూ చెప్పి ఆమెకు ట్రీట్మెంట్ కొనసాగించినటువంటి ఇక్కడ ఆసుపత్రి వర్గాలు హైదరాబాద్ తరలించాలని చెప్పారు. ఆసుపత్రికి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇక్కడ ఆందోళన కూడా చేశారు. మీరు చికిత్స చేసినప్పుడు ఏం చెప్పారు, మీరు ఎందుకు మమ్మల్ని హైదరాబాద్ తరలించాలి అంటున్నారని వీళ్ళు ఆందోళన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అయ్యే ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వారిని హైదరాబాద్ యశోదకు తరలించడం కోసం సుముఖం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ 3-4 రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి పేమెంట్ రాకపోవడం వల్ల ఆవిడకి చికిత్స ఆప్ చేశారు. దాంతో ఆవిడ మృతి చెందింది అంటూ అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ ఆసుపత్రి ముందు ఇక్కడే ఖననం చేస్తామంటూ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ కట్టెలు కూడా పెట్టి ఖననం చేయడానికి సిద్ధపడ్డ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మేము యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తాం, మీరు తొందరపడొద్దు అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందని వాళ్ళ కూతురు ఉంది, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా, ఏం జరిగింది, మీరు ఇక్కడికి ట్రీట్మెంట్కి ఎందుకు వచ్చారు, ఎప్పుడు తీసుకెళ్లారు, ఏం చెప్తున్నారు, ఆసుపత్రి నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా మమ్మీకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ నెఫ్రెక్టమీకి వచ్చినాం. నెఫ్రెక్టమీకి వస్తే వాడు నెఫ్రెక్టమీ వేసేటప్పుడు డియోడినమ్ని రప్చర్ చేసిండు. ఆ ఇన్ఫెక్షన్ అంతా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయింది. 3 డేస్ తర్వాత స్కానింగ్ చేస్తే అది అల్సర్ వల్ల హోల్ పడిందని చెప్పి అప్పటికప్పుడు కాంప్లికేటెడ్ అని మాకు కన్సర్న్ ఏం లేకుండా సర్జరీ చేసిండ్రు. అప్పటికి వాళ్ళకి తెలుసు షీల్ నాట్ మేక్ ఇట్ అని. మొత్తం ఇదంతా స్టిచ్చెస్ కూడా వేయలేదు, అదంతా అట్లనే వదిలేసిండ్రు. మా డాడీకి స్టంట్ పడింది, మమ్మీకి అయిన 2 డేస్కి. డాడీ ఉన్న సిచ్యువేషన్ లో మమ్మల్ని ఫుల్ ప్రెషర్ చేసిండ్రు. ఇక్కడ నుంచి హైయర్ హాస్పిటల్స్ కి తీసుకెళ్ళండి అని. ఆ రోజు నైట్ మొత్తం మమ్మీకి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఆపేసిండ్రు. ఇక్కడ మళ్ళీ పోలీస్ వాళ్ళని పిలిస్తే అప్పుడు అన్ని ఇన్సర్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పిండ్రు. మాకు నైట్ తీసుకుపోవడం మాత్రం కాదు అని చెప్పి మార్నింగ్ తీసుకెళ్తామని చెప్పినాం. మార్నింగ్ వీళ్ళు మాకు లెటర్ ఇచ్చిండ్రు, లైక్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్ ట్రీట్మెంట్, ఏదైనా కూడా మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పిండ్రు. కానీ మేము వెళ్ళిన రోజు కూడా వాళ్ళు పేమెంట్ చేయలేదు. మేమే 2 lakhs పేమెంట్ చేసుకొని మా మమ్మీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత మామయ్య వాళ్ళు ఇక్కడ వచ్చి అడిగితే వాళ్ళు 5 lakhs పే చేసిండ్రు. నిన్నటికే బిల్ 13 lakhs అయింది. నిన్న ఆఫ్టర్నూన్ వరకు బిల్ పేమెంట్ అవ్వలేదని వాళ్ళు మాకు చెప్పిండ్రు. కానీ ఆఫ్టర్నూన్ మమ్మీతో మేము మాట్లాడినాం. షీ వాజ్ నాట్ ఇన్ కాన్షియస్, బట్ హార్ట్ బీట్ ఉంది, బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది అని చెప్పిండ్రు డాక్టర్. నైట్ 9:30కి ఆమె కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. సిపిఆర్ చేసినా కూడా షీ డిడ్ మేక్ ఇట్ అని చెప్పిండ్రు. బట్ ఇట్స్ నాట్ ట్రూ, వీళ్ళు పేమెంట్ చేయలేదు, అందుకే వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేసిండ్రు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? మాకు జస్టిస్ కావాలి సార్. ఇలాంటి డాక్టర్స్ ఇక్కడ ఉండొద్దు, వాళ్ళు బిహైండ్ ద బార్స్ ఉండాలి, హాస్పిటల్ సీజ్ చేయాలి. మాకు జస్టిస్ కావాలి, వి విల్ ఫైట్ ఫర్ ఇట్. 2 ఆడపిల్లలు సార్, మా అక్కనే
కిడ్నీ ఆపరేషన్ కంటే పేక్ కట్ చేసి మా అక్క నిండు ప్రాణాలు తీసిల్లు సార్. మా బావకు స్ట్రోక్ వచ్చింది, ఆయన పని చేయలేని పరిస్థితులు ఉన్నాడు. వాళ్ళిద్దరు ఆడపిల్లలకు 50 లక్షలు, మా అక్క ₹1 కోటి పెట్టినా మా అక్క ప్రాణాలతో రాదు. 50 లక్షలు కట్టియాలి మా ఇద్దరు ఆడపిల్లలకు, మీరు న్యాయం చేయాలి. ఈ యాజమాన్యం తిరిగి వచ్చి ఎట్లయితే వాళ్ళు తప్పు చేసిండ్రో ఇక్కడ మా ముందుకు వచ్చి ఆ తప్పును ఒప్పుకొని 50 లక్షలు ఆ పిల్లలకు కట్టించి వాళ్ళకి న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుండి అడుగు బయట పెడతాం. అంతవరకు ఇక్కడ నుండి బయట పెట్టాము, ఇక్కడనే శవంని పెడతాము. ఎన్ని రోజులైనా ఇక్కడనే మేము ఉంటాం. ఇది శ్రావణి ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంచి మేము ఖననం చేయడానికి కూడా వెనకాడమని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. మరొకవైపు డెడ్ బాడీని పెట్టి ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కొద్దిగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం కలిగి ఉన్నాయి. కానీ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కొంత వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రావణి. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.